ఎక్స్క్లూజివ్గా మహేష్ బాబు బుర్రిపాలెం చేరుకున్నారు. అక్కడ అభిమానుల కోలాహలం మనకు కనిపిస్తోంది. మహేష్ బాబుతో పాటు మహేష్ బాబు బావ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. తన స్వగృహంకి చేరుకున్నారు బుర్రిపాలెంలో. ఇక ప్రస్తుతం అక్కడి పరిస్థితిని రిపోర్టర్ శ్రీకాంత్ తెలుసుకుందాం. శ్రీకాంత్, ఇక మహేష్ ఎప్పుడు కార్యాచరణ మొదలు పెడతారు? ఇక ఈరోజు ఏం చేస్తారు? కొద్దిసేపటి క్రితమే మహేష్ బుర్రిపాలెంలోని తన స్వగృహానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానుల ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోంది. మహేష్ ఇటు బుర్రిపాలెంతో పాటుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెనాలి, విజయవాడ, గుంటూరు నుంచి చేసిన అభిమానులు ఇక్కడికి చేరుకోవడంతో భారీగా జనసందోహం ఇక్కడ ఒక్కసారైన మహేష్ ఆతృత అభిమానులు కనిపిస్తుంది. ఇక బుర్రిపాలెంని దత్తత మహేష్ మరి కాసేపట్లో ఆయన ఏం చేయబోతున్నారు, గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆయన ఏ పనులు చేపట్టబోతున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది ఆయన ప్రకటిస్తారు. దాదాపు ఆయన గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైన్స్ నిర్మాణం, సైడ్ కాలువలు డ్రైన్స్ నిర్మాణం కావచ్చు, అదే సమయంలో మరికొన్ని అభివృద్ధి పనులు ఇటు జడ్పీ హై కి సంబంధించి కొన్ని డిమాండ్లు గ్రామస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి గురిపాలెంలో ఆసుపత్రి, దానికి సంబంధించి గ్రామస్తులకు ఆసుపత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని గతంలో మహేష్ భార్య నమ్రత గ్రామంలో సందర్శించిన సందర్భంగా గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కూడా మహేష్ ఒక చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకుడు గుంతలు పంటల సంజీవిని అయితే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి సంబంధించి కూడా మహేష్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్గా గుంటూరు ఎంపీ ఆయన గల్లా జయదేవ్ కూడా ఈ రోజు మహేష్ తో పాటు ఆయనతో పాటు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలని మహేష్ ద్వారా ప్రమోట్ చేయించడం ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన చెప్పి కూడా వాళ్ళిద్దరు భావిస్తారు. మహేష్ కార్యాచరణ బుర్రిపాలెం అభివృద్ధికి సంబంధించి తన కార్యాచరణ ఏంటనేది ఆయన స్వయంగా వెల్లడిస్తారు. పృథ్వీ, శ్రీకాంత్, ఇప్పుడు జన సందోహం చూస్తుంటే వాళ్ళు పోలీసులు ఆపినా కూడా ఆగడం లేదు. మరి ఆ నేపథ్యంలో మరి మహేష్ బాబు ఈ రోజు బుర్రిపాలెంలో తిరగడానికి తను అనుకున్న పనులన్నీ సాధ్యమైతే అవుతుందా? అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే చేశారా? అభిమానుల కోలాహలం అయితే నలభై కాకుండా ఉంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ వాళ్ళు తెచ్చుకొచ్చేశారు మహేష్ ని చూసేందుకు. ఆయన వాస్తవానికి మహేష్ ఇంటికి వచ్చే దారులన్నింటినీ కూడా వాళ్ళు బారికేడ్ చేయడం జరిగింది. కానీ మహేష్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అభిమానులు తీసుకొచ్చారు. స్వల్పంగా లాఠీ చార్జీ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు నియంత్రించండి అభిమానులు పెట్టుకోవడంతో వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిపాటి లాఠీ చార్జీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ అభిమానులు శాంతియుతంగానే వాళ్ళని కంట్రోల్ ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్.